హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో అయితే నాకైతే కొంచెం స్పెషలే బికాస్ బీచ్ కాబట్టి. సో నెల్లూరులో మాయపాడు బీచ్కి వచ్చేసాము. ఈ బీచ్ అయితే నేను మ్యారేజ్ అయిన కొత్తలో వెళ్ళాను. అది 2.5 years అవుతుంది వెళ్ళి. అప్పుడు టెంపుల్స్ కూడా ఉన్నాయి ఇక్కడ, శివ టెంపుల్. ఈసారి మేము లేట్గా వెళ్ళాము, ఈవినింగ్ 5 అయిపోయింది. సో ఇంక అలా సన్సెట్ చూసుకొని వచ్చేయచ్చు అని చెప్పి వెళ్ళాము అనమాట. అండ్ బీచ్ అయితే ఒకసారి చూసేయండి. నాకైతే ఈ లొకేషన్ బాగా నచ్చింది. సో అందుకే ఏదో కొంచెం సెల్ఫీ ట్రై చేసుకున్నాను అనమాట. అండ్ ఆ బీచ్ని కొంచెం ఎంజాయ్ చేసేసాను హ్యాపీగా. ఒక్కదాన్ని కొంచెం ఒక రౌండ్ వేసేసి, నాకు ఇక్కడ ఈ వ్యూ అయితే చాలా బాగా నచ్చింది. ఆ బోట్స్, సన్సెట్ అవుతుంది, ఆ శాండ్ అంతని. సో అందుకే కొంచెం అలా క్యాప్చర్ చేశాను. సో కొంతసేపు నేను అలా అది రికార్డ్ చేసేసాను. మా వాళ్ళైతే అందరూ ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు అక్కడ. మా చంటిది నేను అలా కూర్చొని ఆడుకున్నాం అనమాట. తిను కూడా కొంచెం ఎక్స్ప్లోర్ చేసింది ఆ శాండ్లో. తిన్ని ఫస్ట్ టైం నేను వైజాగ్ బీచ్లోకి తీసుకెళ్ళినప్పుడు తను అంత శాండ్లో కాలు పెట్టలేదు, బికాస్ తనకి అస్సలు ఇష్టం ఉండదు కాళ్ళకి ఏదైనా డస్ట్ తగిలితే. బట్ ఈసారి కొంచెం ఎంజాయ్ చేసింది తను. శాండ్లో అలా వాక్ చేస్తుంది. అండ్ ఆ వాటర్లోకి వెళ్ళిపోతాను అనేది నాకు కొంచెం భయం వేసింది. బట్ అంత డీప్గా లేదు అక్కడ. అందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సో యాక్చువల్లీ ఇది సాటర్డే వెళ్ళాం మేము. సండే అయితే అక్కడ హార్స్ రైడింగ్ ఉంటుందంట అండ్ స్పీడ్ బోట్ ఉంటుంది. ఆ రైడ్స్ అన్నీ ఉంటాయంట. బట్ మేము వెళ్ళింది సాటర్డే, సో అవి ఏమీ లేవు. సో మేము అలా కూర్చొని కొంచెంసేపు ఎంజాయ్ చేసాము. నా బుజ్జమ్మ చూడండి ఎలా వెళ్ళిపోతుందో. వాళ్ళ నాన్నతో కొంచెంసేపు ఆడుకుంది. సో అందరికీ ఇష్టమైంది బీచ్ కన్నా రీప్లేస్ చేసింది ఏదీ లేదు. అది నా ఇన్నర్ ఫీలింగ్. బికాజ్ మనకి చిన్నప్పటి నుంచి బీచ్కి వెళ్ళడం అలవాటు. అండ్ ఆ ఫీల్ వేరు. అంటే వైజాగ్లో ఉన్నప్పుడంతా ఎంత డల్గా ఉన్నా హ్యాపీగా ఉన్నా ఫస్ట్ వెళ్ళేది బీచ్కే. మనం సింగిల్గా కూడా ఎంజాయ్ చేయొచ్చు, వెళ్ళి అక్కడ కూర్చుంటాం అంతే. సో ఆ ఫీల్ని నేను మిస్ అయ్యాను, బికాజ్ నేను ఉన్న ప్లేస్లో బీచ్ ఉండదు కాబట్టి. సో నెల్లూరు వచ్చాక నెల్లూరులో బీచ్కి రాగానే కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఫుల్గా ఎంజాయ్ చేసాము. అండ్ 6 అవుతుంది, అక్కడ పోలీసులు వచ్చి వెళ్ళిపోవాలి, టైం అయిపోతుంది అన్నారు. సో వెళ్ళాము. వెళ్ళిన వెంటనే వెళ్ళిపోండి అన్నారు. అక్కడెక్కడ స్టే చేయకూడదు అన్నారు, నైట్ అయిపోతుందని. బట్ మేము కొంచెం అలా వాళ్ళు చెప్తున్నా కొంతసేపు అలా ఎంజాయ్ చేసేసి మేము బ్యాక్ అయిపోయాం. టెంపుల్ కూడా మేము విజిట్ చేయలేదు. లాస్ట్లో పెడతాను, మీరు చూడండి ఆ ఫొటోస్. ఎవరైనా నెల్లూరులో ఉంటే, ఇన్ కేస్ మన వైజాగ్ బీచ్ని మిస్ అయ్యే వాళ్ళు నెల్లూరులో ఉంటే ఒకసారి విజిట్ చేయండి మాయపాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. టేక్ కేర్, బాయ్, సీ యూ సూన్. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వ్యూస్ అయితే అస్సలు రావట్లేదు, ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.